దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. మకర రాశి వారికి కొత్త సంవత్సరంలో జనవరి మంత్లో అండ్ 2024 మాసంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే, ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు ఓవరాల్గా బాగానే ఉంటుంది. ప్రమోషన్స్ లాంటివి వస్తాయి, వాళ్ళకు గుర్తింపు వస్తుంది. ఇక వ్యాపారం రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఎక్స్పాన్షన్స్ చేస్తారు. సో ధన లాభం బాగానే ఉంటుంది. కొత్త బిజినెస్ వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. సో ఓవరాల్గా బాగుంటుందని చెప్పాలి. తర్వాత దీంతోపాటు అనుకూలమైన డేట్స్ ఏంటంటే, మకర రాశి వారికి 1, 5, 7, 11 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్. ఈ తేదీలలో మీరు ఏ పని, చిన్న పని, మంచి పని, ఏదైనా గొప్ప పని ఏదున్నా ఈ తేదీలలో స్టార్ట్ చేయండి. వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి, బాగుంటుంది. ఇక స్వల్ప దోషం ఏంటంటే, ఆర్థిక ఇబ్బందులు కొద్దిగా వస్తాయి అండ్ అనుకోకుండా కొన్ని ఇబ్బందులు వస్తాయి. కొంచెం ధనం ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ వృత్తిలో మామూలుగా మీరు ఎక్కడన్నా దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు అండ్ జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు పోస్ట్పోన్ చేస్తే సరిపోతుంది. సో ఇక రత్నాలు, జ్యోతిష్ శాస్త్రం ప్రకారం రత్నాలు పెట్టుకోవాల్సింది ఏంటంటే, జాతి పచ్చ అండ్ బ్లూ జాగర్ డైమండ్ 20 cents అబౌవ్ ఉండాలి. బ్లూ జాగర్ డైమండ్ 1 carat వరకు పెట్టుకోవచ్చు మీకు కన్వీనియంట్ ఉంటే. జాతి పచ్చ మాత్రం 1 carat అబౌవ్ ఉండాలి. అప్ టు 2 to 3 carats వరకు ఉంటే సరిపోతుంది. రత్నాల వరకు ఈ రత్నాలు పెట్టుకోవాలి. సూటబుల్ డేట్స్ 1, 5, 7, 11. సో ఈ విధంగా ఈ రత్నాలు పెట్టుకుంటూ ఈ డేట్స్ను మీరు ప్రణాళిక చేసుకున్నారంటే సగం ప్రాబ్లం దూరం అయిపోతుంది. ఎప్పుడైతే రత్నం పెట్టుకుంటారో నిజంగా మొత్తం ప్రాబ్లం దూరం అవుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా మీరు పెట్టుకోగానే ఒక సైకలాజికల్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. నాకేం కాదు, ఏం కాదు అనేది మిమ్మల్ని సక్సెస్లో పెడుతుంది. అండ్ నిజంగా కూడా ఆటోమేటిక్గా ఎప్పుడైతే రత్నం పెట్టుకుంటున్నో రేస్ కంటిన్యూస్గా పాస్ అవ్వడం వల్ల ఆలోచన విధానం మారిపోతుందండి. పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది. ఆ విధంగా ప్రూవ్ అయింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా రత్నాలకు ఇంత డిమాండ్ ఉంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ అండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నేషనాలిటీ. ఎందుకు ఇంత ప్రపంచవ్యాప్తంగా రత్నాలకు డిమాండ్ ఉంది? ఇప్పుడు చూడండి, ఎవరన్నా అంటే జెమ్ ఆఫ్ ఏ పర్సన్ అంటారు. అంటే రత్నంలో అన్ని సుగుణాలు ఉన్నాయి. జెమ్ ఆఫ్ ఏ పర్సన్ అని ఎందుకు రత్నంతో పోలుస్తారు ప్రతి మనిషిని? ఎక్కడైనా అంటే రత్నంలో అన్ని సుగుణాలు ఉన్నాయి, అంత ఎఫెక్ట్స్ ఉన్నాయి. సుగుణాలలో ముఖ్యంగా చెప్పుకునేది రత్నం ప్రభావమే. అదృష్టాన్ని ప్రభావం చేస్తుంది. అంటే అన్ని విధాల అదృష్టం ప్రభావం అంటే ఏంటండి? అన్ని విధాలు కలిసి రావడమే. ఇప్పుడు ఒక్కోసారి చూడండి, ఎంతో ప్లానింగ్ చేసుకొని ఏ ఆఫీసర్నో ఎక్కడో కలవడానికి పోతాం, ఆ టైంకే ఉండడు. సో ఎప్పుడు ఉండని వ్యక్తి ఏదో టైంలో మనం పోయే టైంకి ఉన్నాడు అనుకోండి, దీన్ని కలిసి రావడం అంటారు, దీన్ని అదృష్టం అంటారు. సో మన పని అయిపోతుంది అప్పుడు కలిసినప్పుడు. సో ఈ విధంగా అదృష్టం అనేది అన్నీ కలిసి రావడమే అదృష్టం. ఈ విధంగా జ్యోతిష్ శాస్త్రంలో, ఇది జ్యోతిష్ శాస్త్రం ఎవరు క్రియేట్ చేసింది కాదు, అనాదిగా లక్షల సంవత్సరాలు ఉంది. కాబట్టి మన జ్యోతిష్ శాస్త్రం ఆధారంగా తప్పకుండా నమ్మొచ్చు, అన్ని విధాలు బాగుంటుంది. అండ్ రత్నాలు కూడా ఎవరు క్రియేట్ చేసినవి కాదు. సో ఏ వివరాలు కావాలన్నా మీరు దివ్యాడని సంప్రదించండి, నెంబర్ సేవ్ చేసుకోండి. ఆన్లైన్లో కూడా మీ జ్యోతిశాస్త్రం కన్సల్టేషన్ ఉంటుంది. ఒకవేళ రాగలిగితే రండి. హైదరాబాద్లో 3 బ్రాంచ్లు ఉన్నాయి. బేగంపేట ఉంది, కూకట్పల్లి ఉంది, మాదాపూర్ హెడ్ ఆఫీస్ ఉంది. సో మాదాపూర్లో మాత్రం నో హాలిడే, ఎప్పుడైనా రావచ్చు. సో అంత వైడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, వైడ్ సర్వీసెస్ ఉన్నాయి. అండ్ ఉంగరం కావాలంటే అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి వచ్చిన వాళ్ళు కొన్ని గంటల్లో ఉంగరం తయారైపోతుంది. ఉంగరం కానీ, లాకెట్ కానీ. ల్యాబొరేటరీ, దివ్య డైమండ్స్ ల్యాబొరేటరీ ఇండియాలోనే మొట్టమొదటి ISO 9000 సర్టిఫైడ్ ల్యాబ్. ఇండియాలో, మన రాష్ట్రంలో కాదు, ఇండియా మొత్తం మీద 29-30 రాష్ట్రాలకు మన దివ్య డైమండ్స్ ఒక్కటే ఫస్ట్ రికగ్నైజ్డ్ ల్యాబ్. ఈవెన్ గవర్నమెంట్ ల్యాబ్ కూడా కాలేదు. టెక్నికల్గా ఆ విధంగా ISO 9000 రికగ్నైజ్ చేసిన దాంట్లో దివ్య డైమండ్స్ ఫస్ట్ రిజిస్టర్డ్. అండ్ ఆ విధంగా రత్నాలకు సర్టిఫికేట్ విధానాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది దివ్య డైమండ్స్. కాబట్టి మేము ఈ క్రెడిబిలిటీని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్క రత్నాన్ని 1కి 2 సార్లు పరీక్ష చేసి ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం. అలా చేసినప్పుడే రత్నం ప్రభావం కనబడుతుంది. సో దట్ ఈజ్ అవర్ కన్సర్న్. దివ్య డైమండ్స్ కొన్న వరకు ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ రావాలని. సో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి.